నమస్కారం, వెల్కమ్ టు భక్తి శంక్. నేను మీ రవీందర్ రెడ్డి. మనతో పాటుగా హన్మకొండ వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై మనతో పాటు చర్చించడానికి రాష్ట్రీయ హిందూ పరిషత్ మండల భూపాల్ గారు మనతో ఉన్నారు. నమస్కారం భూపాల్ గారు. అన్న నమస్తే. ఏదైతే ట్రై సిటీగా మనం అనుకుంటున్నామో ఈ యొక్క 3 జిల్లాల్లో సుమారు ఎన్ని దేవాలయాలు అంటే ఎండోమెంట్కి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, దాని వివరాలు ఏమన్నా మన ప్రేక్షకులకు చెప్తారా? అన్న ప్రముఖంగా వచ్చేసి వరంగల్లో ప్రముఖ క్షేత్రాలైన భద్రకాళి దేవస్థానము, రామలింగేశ్వర స్వామి దేవస్థానము, వెంకటేశ్వర స్వామి దేవస్థానము, అలాగే శంభునిగుడి దేవస్థానం, ఇలా చరిత్రలో చాలా మిక్కిలి దేవాలయాలు దాదాపు 15 నుంచి 20 దేవాలయాల దాకా ఉంటాయన్న. ఇక్కడ ప్రతి దేవాలయం యొక్క భూముల్లో అవకతవకలు, అన్యాక్రాంతం అవ్వడము, దేవాలయం యొక్క కార్యనిర్వహణలో పలు లోపాలు, ఎటువంటి అధికార వ్యవస్థ కూడా దీని మీద పనిచేయకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇంత చరిత్ర గల దేవాలయాల్లో, ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల దేవాలయాలు ఆస్తులు కూడా చాలా ఉండుంటాయి, కొన్ని వందల ఎకరాలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది, వేల ఎకరాలుగా. ఇవి అన్యాక్రాంతానికి గురి కావడంలో ఇక్కడ అధికార నిర్లక్ష్యమా, లేదంటే పాలకుల నిర్లక్ష్యమా, లేదంటే వ్యవస్థాగతంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజుల కాలం నుంచి కూడా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఈ అన్యాక్రాంతానికి గురైన విషయంలో మన రాష్ట్రీయ హిందూ పరిషత్ ఎలా పోరాడుతుంది? దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? ఇక్కడ పరిపాలనా వ్యవస్థలకు వచ్చినప్పుడు కానీ దేవాలయ భూములు పరిరక్షించడం విషయంలో కూడా దాదాపు దేవాలయ అధికారులు పూర్తిగా విఫలమైనరు. వీరు బయటికి చేసేది చెప్పేది ఒక తీరు ఉంటుంది, వ్యవస్థాగతంగా సంస్థాగతంగా దేవాలయ భూములు సంరక్షించడంలో శూన్యంగా ఉంటారు. రాజకీయ పరిస్థితులని ఇంకేదేదో కారణాలు చూపుతూ, లేదు అని అంటే పని ఒత్తిడి అంటూ ఏదో కారణాలు చూపెట్టేసి కోర్టు ఆర్డరు దేవాలయ భూములు ఆక్యుపై అయిన దేవాలయాన్ని రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఉన్న యొక్క భూములను కూడా ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగం వరకు దాదాపు అందరూ ఏదో ఒక విధమైన తప్పుగా ప్రవర్తించడం, దేవాలయం యొక్క ఆస్తులను ఎలా తనకు తీసుకువెళ్ళాలనే ఆలోచన మీదనే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం కూడా విన్నాను నేను చాలాసార్లు. ఈ మణికొండ దేవాలయంలో, మణికొండ దేవాలయం ఉంది అక్కడ, మడికొండ సారీ, ఈ మడికొండ దేవాలయంలో ఈ బంగారు వెండి ఆభరణాల విషయంలో చాలా అవకతవకలు జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో హస్తం అంటే ఎండోమెంట్ అధికారులదా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులదా, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా ఈ కలుగ చేసుకొని ఈ యొక్క దేవాలయం ఆభరణాల విషయంలో కూడా చాలా గొడవలు జరిగినట్టు ఉన్నాయిగా, దాని మీద వివరణ ఏంటి? భక్తులు కోరిన కోరికలు తీర్చిన ఆ దేవదేవునికి అక్కడ వచ్చేసి మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది, మెట్టుగుట్ట దేవాలయం, అక్కడ సీతారాముల దేవస్థానము ఉంటుంది. ఇటు 2 కలిసి ఒకే కాడ ఉంటుంది. పోతన వారు వచ్చేసి రామాయణాన్ని తెలుగులో లిఖించి ఆ దేవాలయానికి అర్పించిన చరిత్ర ఉన్నది. అంతటి విశిష్టమైన దేవాలయంలో వచ్చేసి అధికారిగా అప్పట్లో ఉన్న ఒక శేషభారతి అనే అధికారి, మరి అప్పుడు ఉన్న ఒక అర్చకులు, వీరిద్దరు కలిసేసి దేవాలయం యొక్క 14 కిలోల వెండిని మాయం చేస్తారండి. మాయం చేసిన యొక్క వ్యవస్థలో అప్పుడు ఉన్న శ్రీకాంతరావు గారు అనే డీసీ గారు వచ్చేసి విచారణ చేసినప్పుడు స్వయంగా అతను ఒప్పుకుంటాడు, అయ్యా మేము ఇట్లా 14 కిలోలు మాయం అయిన విషయంలో ఇది జరిగిందండి, ఇట్లా ఇది భక్తుల దగ్గర ఉన్నది, అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది కొన్ని విషయాలను రాస్తూ కొద్దిగా డబ్బులు కూడా దుర్వినియోగం చేసేసి తన అకౌంట్లో వేసుకున్నానని అతను లిఖితపూర్వకంగా రాసిచ్చినా కూడా దేవాలయం ఉన్నతాధికారిగా అప్పుడు ఉన్న సందర్భంలో అసిస్టెంట్ కమిషనర్ సుంతా గారు ఉండేది, వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళిన చర్యలు తీసుకుంటాము అన్న ఒక అంశం తప్పించి ఇంతవరకు కూడా వాటి మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు మట్టుకు దాన్ని రికవరీ చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక విషయం ఒకటి జరిగింది ఏంటంటే, అది మేము ఉన్నత స్థాయి యొక్క అధికారులతోటి చాలా రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఆ యొక్క ఉద్యోగిని అప్పుడున్న పరిస్థితులలో ఆ యొక్క దేవాలయం యొక్క బాధ్యత నుంచి తొలగించి ఇది ఈవో గారిని రిటైర్మెంట్కి ఒక 1 మంత్ ఉన్నదన్న సందర్భంలో తొలగించేసి ఆమె మీద ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమి రాకుండా దాన్ని హోల్డ్లో పెట్టడం, అది ఒక్కటే జరిగింది తప్పించి ఇంతవరకు ఏవి కూడా రికవరీ జరగలేదు. కానీ మరి ఇలా వదిలేస్తే మరి చట్టాలుండి కూడా ఏం లాభము? ఇప్పుడు మనకు ఆ రికవరీ విషయంలో మీరు అన్నట్టుగా కొన్ని కిలోల వెండి చెప్తా ఉన్నారు, కొన్ని లక్షల రూపాయలు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి రికవరీ చేయకుండా ఇట్లాంటి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే మనం కోర్టుకు వెళ్ళడం కానీ ఇట్లాంటిది ఏమైనా చేసిన సంస్థ కానీ మీరు కానీ?
ఇక్కడ మేము దాదాపు వచ్చేసి దేవాలయ భూముల్లో వచ్చేసి 46 ఎకరాలు దేవస్థానం వివిధ ప్రాంతాలలో మెట్టు పద్మాక్షమి దేవస్థానము, పించలంబ ఆశ్రమము, అలాగే రామలింగేశ్వర స్వామి దేవస్థానము, కిలవరంగల్లో ఉన్న దేవస్థానం, ఇలా వచ్చేసి 46 ఎకరాల దేవస్థానం భూముల మీద మేము లోకాయుక్తలో కేసులు వేయడం జరిగింది. ఈ కేసుల్లో ప్రధానంగా వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ గారినే మేము వారి పేరు మీదనే ఇంకా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపు ఇంతవరకు కూడా ఆమె ఏ ఒక్క కేసులో కూడా ఆమె అటెండ్ కాకపోవడము, ఏదో ఒక 2-3 సంవత్సరాలకు అది కూడా జడ్జి గారు చాలా సీరియస్ అయితే తప్పించి ఆమె అటెండ్ అయ్యి 4 చివాట్లు పడేసి మళ్ళీ తిరిగి రావడం తప్పించి ఈ ఒక్క దేవాలయాన్ని రికవర్ చేసుకోవాలి. మేము దాదాపు వచ్చేసి భద్రకాళి దేవస్థానాన్ని వచ్చేసి ఒక ఇనాము భూమిని మేము దాన్ని ఒక 4 ఎకరాలు సంరక్షించి స్థానికుల వ్యవస్థ అందరితో కలిసేసి భద్రకాళి దేవస్థానానికి అటాచ్ చేస్తే ఇవాళ అందులో దాదాపు ఒక 400 అది ఒక గజం వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 50,000 లక్ష రూపాయలు పలుకుతుందండి. అట్లాంటిది దాదాపు 700-800 గజాల దేవస్థానం భూమి అన్యాక్రాంతమైందని చెప్పేసి ఆధారాలతో చూపెట్టినా కూడా ఒకసారి అలా వచ్చి కూలగొట్టి 4 పేపర్లో ఫోటోలు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ అదే వ్యవస్థలో మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ ఆక్యుపై చేసినా కూడా దాన్ని మళ్ళీ వీరు రిసీవ్ చేసుకునే వ్యవస్థ, స్వాధీనం చేసుకునే వ్యవస్థలో వీళ్ళేరు. కారణము అనే విషయము అడిగితే కూడా మీనమేషాలు లెక్క పెట్టడం మేము చేస్తామని చెప్పేసి తప్పించుకోవడమే జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల పైన చట్టాల్లో చాలా మనకు చట్టాలు ఉన్నాయి కదా, కానీ దీని మీద మనం ఎందుకు వాళ్ళ మీద ఒత్తిడి తేలేకపోతున్నాం? మేము వచ్చేసి ఈ మధ్యలో వచ్చేసి ఎండోమెంట్ యొక్క అది ధర్మవాణి కార్యక్రమం ఏర్పాటు చేసాను. దాంట్లో కూడా ఇప్పుడు ఈ యొక్క ఈవోగా ఏసీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే భద్రకాళి దేవస్థానానికి ఈవోగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఆ యొక్క విభాగానికి డీసీగా కూడా ఉన్నారు. వీరి మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొంతకాలంగా కూడా ఒక పేరు వినబడుతూ ఉంది. ఆ అధికారి చాలా కాలంగా ఒకటే పదవిలో ఉండి కూడా ఆ భూమి అన్యాక్రాంతం చేస్తున్నారు వాళ్ళ కుటుంబీకులు. ఆమె భూమి కాకుండా, అంటే వారే కాకుండా మొత్తం ఆమె డీసీగా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఎవరు అన్యాక్రాంతం చేసినా పట్టించుకునే పరిస్థితి ఉంది కదా. దీని మీద మీరు చట్టపరంగా ఎట్లాంటి పోరాటం చేశారు? దాని మీద మరి చట్టాలు ఉన్నటువంటివి ఇప్పుడు ఒక కమిషనరే కానీ ఎవరైనా కానీ ఒక అధికారి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ కావాలి. లాంగ్ స్టాండింగ్ ఫోకల్ పాయింట్ అనే విషయం పైన ఇంతవరకు మరి ఒకటే అధికారి 12-14 ఏళ్ల నుంచి కూడా ఒకటే పదవి కాలంలో ఉంటూ ఈ అన్యాక్రాంతమైన భూమిని కాపాడుతున్నటువంటిగా సమాచారం కూడా వస్తూ ఉంది. దాని మీద మీ వివరణ ఏంటి అన్న? ఇక్కడ విషయం ఏంటంటే ఈ అధికారి వచ్చేసి అందరితో సుపరిచితంగా సౌమ్యంగా మాట్లాడడం వల్ల ఈమె చేస్తున్న యొక్క అన్యాయమైన విషయాలు ఎక్కడ కూడా బయటికి రాలేదు. మేము గత సంవత్సరం నుంచి వారితో మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇందులో విషయం ఏంటిదనంటే ఈమె మామగారు ఉంటారు. వీరు వచ్చేసి ఇప్పుడు వీళ్ళ మామగారి పేరు మీద 1079 సర్వే నెంబర్ బైఏలో వచ్చేసి ఎకరం 33 గుంటలు రిజిస్టర్ అయి ఉంటుంది. అది వచ్చేసి మనం రిజిస్టర్ కాపీలో కూడా రిస్ట్రిక్షన్ ల్యాండ్ కిందనే ఉంటుంది. దానిని స్వాధీనం చేసుకోమని అన్న సందర్భాలు కోకొల్లలు చాలాసార్లు చెప్పడం జరిగింది. అక్కడ విషయం ఏంటనంటే ఎన్ని దేవాలయాలు ఆక్యుపై జరగలేదు, వాటిని మీరేం చేయలేదు, దీని మీద నాతో మాట్లాడుతున్నారు, అన్నీ రికవర్ అయినప్పుడే మేము చేస్తాలేండి, దాని గురించి అంతగా ఆలోచించుకోకండి అని చెప్పేసి ఒక చట్టాన్ని దేవాలయ వ్యవస్థలో ఆమె బాధ్యతాయుతంగా ఉన్న ఆమెనే దుర్వినియోగంగా చేయడము మాకు కూడా చాలా కలత చెందింది. చాలాసార్లు దీని మీద ఫైట్ చేస్తున్నాము. విషయం అది రాజకీయ అండలు ఉన్నాయా ఇంకా వేరే విధమైన అండలు ఉన్నాయో తెలియదు, కానీ ఒక దేవాలయ వ్యవస్థలో ఉన్న భూమిని ఆమె కాపాడాలి, ఆమెనే కబ్జా చేయడము మాకు కూడా చాలా విస్మయాన్ని కలిగిస్తుందన్న. అంటే ఇక్కడ కంచె చేను వేసే పరిస్థితి ఉంది కాబట్టి, అంటే ఎవరైతే సెక్యూరిటీగా ఉండాల్సిన అధికారే అన్యాక్రాంతానికి గురవుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం సరే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది వాళ్ళకి సపోర్ట్ చేసింది అనొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? మరి ఇది ఈ ప్రభుత్వం దృష్టిలో మీరు తీసుకెళ్లారా? మేము దాదాపు వచ్చేసి ఉన్నతాధికారులు అందరి దృష్టికి తీసుకువెళ్ళామండి. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నవి. ఇక్కడ వీరికి వచ్చేసి ఏంటంటే చాలా పలుకుబడి రాజకీయ వ్యవస్థ అండదండలు ఉండడం వల్ల దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి ఆమె కదలకుంటే ఇదే పీఠం మీద ఉండి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పేసి ఒక మూర్ఖవత్వం లేదు అని అంటే ఒక దురహంకారమైన మాటలతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే వీరు వచ్చేసి ఈ ఒక్క అంశమే కాదండి, బాలా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 4 ఎకరాల దేవాలయం భూమి కబ్జా జరుగుతుంది.
కబ్జా అయిన భూమిని అక్కడ స్థానిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు దాన్ని వెంటనే మీరు రిసీవ్ చేసుకోమని చెప్పేసి కోర్టు ఆర్డర్ కాపీ ఉంటుంది. అట్లాంటి దేవాలయం భూమిని కూడా ఆర్డర్ ఉన్న కాపీని కూడా ఏమీ రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. ఇలా అలాగే మన కిలవరంగ లోపల్లో వచ్చేసి కూడా 2 ఎకరాల దేవస్థానం భూమిని ఆక్యుపై చేస్తుంది. దాని మీద కూడా ఎటువంటి చర్యలు కానీ కనీసమైన కార్యాచరణ జరగలేదు. ఇవాళ అదే దేవాలయం భూమి అక్కడ బోర్డు కూడా తీసేసి రోడ్డు మీద పడేసేసిళ్ళు. అయినా కూడా ఈ అధికారి ఎటువంటి ప్రయత్నం చేయరు. ఇక్కడ విషయం ఏంటంటే ఈమె చుట్టూ ఒక మంచి వ్యవస్థలో ఉండే ఒక ఈవోల సమూహాన్ని తయారు చేసుకొని నీకెంత నాకెంత అన్న ఒక చందంతో మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నది. పరకాల్లో కూడా ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి దాదాపు 79 దేవాలయ గుడులకు ధూపదీప నైవేద్యాల మీద ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 20,000 రూపాయలు నీకింత అని తీసుకున్నా అన్న కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇదన్న పరిస్థితి. యాక్చువల్గా అంటే ధూపదీప నైవేద్యము ఏదైతే ప్రభుత్వము దేవాలయాలకు ఇస్తుందో ఈ ఏదో ఆర్ఐ గారు మీరు చెప్పిన ఇన్స్పెక్టర్ ఆర్ఐ గారు రిపోర్ట్ రాసి పంపించాలి. రిపోర్ట్ రాసి పంపిస్తే అంటే వీళ్ళు 20,000 రూపాయలు మీరు ఇప్పుడు ఒక అభివాదం చేస్తూ ఉన్నారు వారి మీద. మరి దానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా లేకుంటే ఏదో మీరు అభివాదం చేస్తున్నారు అట్లా? లేదండి, దీనికి ప్రూఫ్స్ ఇది ఒకటే కాదు. ఇంకొకటి ఖమ్మం జిల్లాలో కూడా ఒక అబ్బాయి వచ్చేసి ఇలాంటి కంప్లైంట్ పెట్టేసి ఎండోమెంట్కి డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటిది అని అంటే తానే అన్నీ ఉన్నది. ఈఓగా ప్రముఖ క్షేత్రానికి తానే ఉన్నది, ఏసీగా తానే ఉన్నది, డీసీగా కూడా తానే ఉన్నది. ఈ డీసీగా తాను రావడానికి కూడా కారణం ఏంటిదంటన్నా ఈమె వచ్చేసి భద్రకాళి దేవస్థానం విషయంలో వచ్చేసి ఒక కంప్లైంట్ జరుగుతూ ఉంటుంది. దాని విషయాన్ని మీకు ముందు విషయాలను తెలియజేస్తాను. ఆ కంప్లైంట్ విషయమును ఈమె చేస్తున్న ఈ యొక్క సొంత మామ పేరు మీద దేవాలయం భూమి ఉన్నది, దాన్ని ఇట్లా ఈమె అటాచ్ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కారణాలతో వాటిని చూపెట్టడం జరిగింది. దాని మీద డీసీ గారు సంజయ్ రాణి గారు ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీలో ఎక్కడ నా మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారో అన్న ఉద్దేశమో మరి ఇంకా వీళ్ళకు ఏదన్నా ఉన్నదో తెలియదు. కానీ ఇమీడియట్లీ ఇది పెట్టిన కరెక్ట్ వారం 10 రోజులలో ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసి అదే కుర్చీలో ఏమో కూర్చున్నది వితౌట్ ఎంక్వైరీ జరగకుండా. ఇవాళ ఉన్నతాధికారి చేయాల్సిన యొక్క చర్యను ఆపింది, ఈమెని అక్కడ నిలబడలేని పరిస్థితి. ఆ యొక్క భూమి దాదాపు 2 నుంచి 3 కోట్ల విలువ చేసే భూమిని కాపాడుకోవడం కోసం తన అధికార దుర్వినియోగం చేసేసి ఇవాళ చట్టాన్నే తను అతిక్రమించు ముందుకు నడవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు భద్రకాళి గుడి విషయం టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ చైర్మన్ విషయంలో కూడా చాలా మేము వింటూ ఉన్నాం. అంటే భద్రకాళి గుడిలో ఆ చైర్మన్ అంటే చైర్మనే కాదని చెప్పి ఇట్లా కొన్ని వాదనలు వినబడతా ఉన్నాయి. మరి ఈ భద్రకాళి విషయం గుడిలో మరి ఈ చైర్మన్ విషయం ఏంటి? అసలు ఈ చైర్మన్ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ ఉన్నాడు? అసలు చైర్మనా కాదా? ఈ చైర్మన్ వ్యవస్థ ఇప్పుడు గత ప్రభుత్వమే రద్దు చేసింది, అయినా కానీ చైర్మన్ని పెట్టడానికి కారణం ఏంటి? అయితే విషయం ఏంటిదంటన్నా ఈ యొక్క భద్రకాళి దేవస్థానము వచ్చేసి కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిందని కాకతీయులు కొన్ని శాసనాల్లో వచ్చి చాళుక్యులు ఇద్దరు కలిసి కూడా పునర్నిర్మాణాలు జరిగాయని చెప్పేసి ఉంటుంది. అది కాకతీయుల కాలంలోనే ఆ యొక్క మూర్తి నిర్మాణం జరిగిందని చెప్పేసి దేవాలయ రికార్డులో కూడా ఉంటుంది. ఒక వ్యవస్థ అది వచ్చేసి ఏంటంటన్నా అది చెరువు భూమి, అది కట్ట ప్రాంతంలో ఉంటుంది, అది వచ్చేసి బఫర్ జోన్లో ఉంటుంది. బఫర్ జోన్ ల్యాండ్ వచ్చేసి ఎవరికి సంబంధించి ఉండదన్నా అది వచ్చేసి దేవస్థాన వ్యవస్థలో ఉంటే దేవస్థానానికి, లేదు అని అంటే వేరే ఇతరత వ్యవస్థలు ఉంటే ఆ యొక్క పరిధిలోకి వస్తూ ఉంటుంది. అట్లాంటి భూమి సంబంధించిన ఒక విధానంలోకి ఒక అర్చకుడు కర్ణాటక నుంచి తను బతుకుదెరువు కోసం వచ్చిన తర్వాత తను అక్కడ ఉన్న స్థానిక పెద్దలతో వచ్చేసి 1956లో ఆయన వచ్చేసి కొద్దిగా దేవాలయ వ్యవస్థలలో అర్చకునిగా చిన్న పూజలు చేయడం జరిగింది. అంతకు ముందు నుంచేలే వేరే వాళ్ళు చాలామంది అక్కడ కులదేవతగా ఉంటూ అక్కడ సాగల వాళ్ళు వేరే కొంతమంది ఉండేది, వాళ్ళు వచ్చి కూడా పూజలు చేసుకునేది వాళ్ళ గ్రామ దేవత కింద అన్నట్టు. అలా కాలక్రమేణా ఇతను వచ్చిన తర్వాత దాని యొక్క శాస్త్ర విధాన పరిమితులలో చిన్న మార్పులు తీసుకురావడము, అక్కడ కూడా చాలామంది ఒక దేవాలయాన్ని ఉనికి తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి సహకారం అందించడం లాంటివి జరిగిందన్న. అతను చాలా విశేష సేవలు చేయడం కూడా జరిగింది. ఇక్కడ మటుకు మేము యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటిదనంటే ఇతను 1974లో వచ్చేసి కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఏమిటి అని అంటే వంశం పారపర్యమైన వ్యవస్థలోకి వస్తున్నట్టుగా. కానీ కోర్టు ఆర్డర్లో కూడా అది లేదన్న. కోర్టు ఆర్డర్లో ఇచ్చేది ఏంటిది అని అంటే ఇతను దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని
ప్రధాన అర్చకులుగా నిర్వహించుకోవడానికి హక్కు కల్పించడమే జరిగింది. దాన్ని అడ్డం పెట్టేసుకొని దాని తర్వాత ఇంకొకరు వారి యొక్క కుమారుడు వచ్చేసి వీరు శేషు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. కాలం ఏమిటి అని అంటే అప్పుడున్న పరిస్థితులలో వారిని ఎదిరించి కానీ మాట్లాడిన పరిస్థితులు ఏమి లేవు. వాళ్ళు కాలక్రమేణా అలానే నడుస్తూ ఉన్నది. వాస్తవమైన చరిత్ర వచ్చేసి అది కాకతీయుల కాలంలో నిర్మాణం చేసింది అన్న. ఇట్లాంటి యొక్క దేవాలయానికి నేను భూమి కొనిచ్చిన, ఈ భూమి నాదే అని చెప్పేసి తప్పుడు విధానాలను చూపెట్టేసడం లాంటివి తప్పించి, ఆ భూమి బఫర్ జోను అది దేవాలయ వ్యవస్థ సంబంధించింది. ఆ రికార్డులో కూడా అది ఉంటుంది. భద్రమ్మ కుంట అని చెప్పేసి భద్రకాళి దేవస్థానం చెరువు ఉంటుంది. వీళ్ళు తప్పుడు విధానాలను అక్కడ సృష్టించే ప్రయత్నం చేసిండే తప్పించి వారు వంశపారపరమైన హక్కులు వాళ్ళకి లేవను. అయినప్పటికీ కూడా ఇవి లేవు అని చెప్పేసి అప్పుడు ఉన్న శ్రీకాంత్ రావు గారు డీసీ గారు విచారణ చేపించినప్పుడు నేను అభియోగం చెబుతున్న ఈ యొక్క రామల సునీత గారు వచ్చేసి ఏసీగా ఉన్నారన్న. ఈ ఏసీ గారే అంటే మొత్తం ఈ చరిత్రలో చాలా మటుకు ఏసీ గారే కనబడతా ఉన్నారు. ఈ ఏసీ గారే రిపోర్ట్ రెడీ చేస్తారు. ఏమని అంటే అది 2024లో ఏది మన యొక్క ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి వీరు వంశపారపరమైన హక్కును అడుగుతూ ఉన్నారు. ఇది వాస్తవమైన వాట్ ఈజ్ వాట్, వీరికి ఇవ్వచ్చా ఇవ్వద్దా అసలుకి ఏంటిది అని చెప్పేసి నాకు ఒక రిపోర్ట్ కాపీ పంపివ్వండి అని చెప్పేసి ఏసీ గారికి ఒకటి లెటర్ వస్తుంది. వచ్చిన దానికి ఇతను వంశపారపైన హక్కులు లేవు అని చెప్పేసి వీరు కూడా బాజాప్తిగా చట్ట ప్రకారంగా ఒక డ్రాఫ్టింగ్ రెడీ చేసేసి వారికి పంపివ్వడం కూడా జరిగిందన్న. ఇలా జరిగిన తర్వాత దాదాపు ఒక 1.5 year తర్వాత ఉన్న పలంగా ఒక జీవోని తీసుకొచ్చేసి వీరి యొక్క తమ్ముడిని అధికార బదిలీ అని చెప్పేసి అది శేషు అయ్య గారు ప్రధాన అర్చకులుగా ఉంటూ చైర్మన్గా ఉన్న ఇతన్ని వీళ్ళ కుటుంబ సభ్యులం ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాము. మా తమ్ముడు గారిని శివసుబ్రహ్మణ్యం గారిని చైర్మన్గా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఉన్న పలంగా ఎటువంటి విచారణ లేకుండా అతన్ని తీసుకురావడం జరిగింది. దీనిపై కూడా రామాల సునీత మేడం మీరే ఏసీగా ఉన్నారు, మీరే రిపోర్ట్ రాసిండ్రు, వీరు వంశపారపైన హక్కు వీరికి లేదు అని చెప్పేసి మీరే నోటిఫై చేసిండ్రు. మరి మీరే ఇప్పుడు దగ్గర ఉండేసి అలాంటి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తలేరు అని చెప్పేసి అంటే సమాధానం లేదు. అంటే ఈ విషయాన్ని మనం పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ పై ఆఫీసర్ దృష్టికి అనే అంశంలోనే ఇప్పుడు మీకు సమస్యను అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. డీసీగా సంధ్యారాణి గారు వచ్చేసి ఆ యొక్క ఛార్జ్ తీసుకున్న సందర్భంలో వీరు ఏసీగా ఉండి ఇన్ని అవకతవకలు జరిగారు, ఇలా ప్రధాన అర్చక వ్యవస్థలలో వంశపారపరమైన హక్కును లేదు అని చెప్పి వీళ్ళే రిపోర్ట్ రాసిన మళ్ళీ ఇవాళ వీళ్ళే సహకరించారు. వీళ్ళ మామగారు వచ్చేసి సారయ్య కుమ్మరి సారయ్య వచ్చేసి 1 ఎకరం 33 గుంటల దేవస్థానం భూమి రిజిస్టర్లో ఉన్నది, అది రిస్ట్రిక్షన్ ఏరియాలో ఉన్నది అని చెప్పేసి మనకు రిజిస్టర్ దాంట్లో కనబడుతుంది మేడం. ఇట్లా ఒక ఉన్నతాధికారియే దేవాలయం భూమిని ఆక్యుపై చేస్తే మరి దేవాలయం భూమిని ఇంకెవరు రక్షిస్తారు? మాలాంటి వాళ్ళము ప్రాణాలకు తెగించి దేవాలయం భూమిని రక్షించి మేము వీరి చేతిలో పెడితే వెనక్కి తిరిగి మళ్ళీ సంవత్సరం చూసే వరకు వీళ్ళందరూ కుమ్మక్కే ఆ దేవాలయం భూమిలో కబ్జాలు జరుగుతూ ఉంటుంది. నీకెంత వాటా నాకెంత వాటా అని చెప్పి పంచుకుంటున్నారు మేడం అని చెప్పేసి అక్కడ మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్కి వారు స్పందించి విచారణ చేస్తే ఈ విచారణలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఉంటుంది. ఈ యొక్క ఏసీగా ఉన్న ఈ యొక్క సునీత గారి యొక్క అరాచకం ఎలా ఉంటుంది అని అంటే బాలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉండే ఉద్యోగులు 4 అండి. ఒక ఈవో 3 ఎంప్లాయీస్ ఉంటారు, అంటే రెగ్యులర్గా ఉంటారు. అందులో వచ్చేసి ఒక ఎంప్లాయీ అక్కడ కొన్ని శాఖాపరమైన కార్యాచరణ విధానాలలో ఏదో తప్పులు చేసినా అని చెప్పేసి వేరే కాడ పంపిస్తారు. ఇంకో ఎంప్లాయీని ఈవిడ గారు డిప్యుటేషను అని చెప్పేసి ఎటువంటి రిలీవ్ ఆర్డర్ ఉండదు. ఒక దేవాలయం నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ రిలీవ్ ఆర్డర్ అన్నట్టు ఉంటుంది. ఎటువంటి రిలీవ్ ఆర్డర్ లేకుండా తన ఛాంబర్కు తన యొక్క ఏసీ ఆఫీస్కి వేయించుకొని 5,000 ఇప్పటికీ ఆ యొక్క ఎంప్లాయీ బాలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచే జీతము తీసుకుంటూ ఆమెకు కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అంటే ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి దృష్టిలో వచ్చినా కానీ చూడనట్టు వదిలేస్తున్నారు అంతా. ఇక్కడ మొన్న రీసెంట్గా కూడా మేము వెళ్ళాము, కమిషనర్ గారు హనుమంతరావు గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తే
ఇలా అవకతవకలు జరిగాయండి. దేవాలయం భూమిని రక్షించాల్సిన యొక్క అధికారే ఇవాళ అన్నీ తానే అయ్యి ఉన్నది అక్కడ. వీరి వ్యవస్థలో ఈఓ గారిని కానీ మిగతా ఏసీ గారు కావచ్చు, డీసీ గారు ఎవరిని అందరినీ పర్మనెంట్గా పెట్టండి. ఈమె అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఒక 14-15 సంవత్సరాల నుంచి ఇదే వేదికన ఉండేసి చాలా రకాలుగా ఆర్థిక అవకతవకలు జరుగుతూ ఉన్నవి. విచారణ చేయండి, వీరిని వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే కమిషనర్ గారు ఏమంటారు అని అంటే బ్యాండ్ ఉందండి అంటారు. అంటే మొన్న ట్రాన్స్ఫర్లు అయినాయి కదా లాస్ట్ ఇయర్ చాలా మందికి. అంటే వాళ్ళు అనుకుంటే బ్యాన్ చేయడం అది ఇది ఫ్రీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. కానీ ఇలా తప్పులు చేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం అది కొద్దిగా కష్టమైన అంశం అండి. మరి వీరికి వారికి ఎవరికి ఏమి ఉందో మాకు తెలియదండి. అంటే యాక్చువల్గా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వ్యవస్థలోనే మొత్తం లోపం ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఏదైతే దేవాదాయ శాఖలో మొదటి నుంచి కూడా లాంగ్ స్టాండింగ్ పోకల్పేట అనే విషయం మీద ఏ అధికారి కూడా దీని మీద ఒక సరైన అధికారి లేడు. ప్రతి 2 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ జరగాలి ఎండోమెంట్ రూల్ ప్రకారంగా. ఇక్కడ గత ప్రభుత్వం కూడా వాళ్ళ ఓట్ల రాజకీయము తర్వాత ఇంకొక రాజకీయంతో ట్రాన్స్ఫర్ లేకుండా మధ్యలో తెలంగాణ ఆంధ్ర గురించి ఆపుకుంటూ వచ్చింది. ఒక 8 ఏళ్ళు ఆ 888 జీవో ఒకటి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆపుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైనా మారుతుంది అనుకుంటే అదే పాత సీసాలు కొత్త నీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో అక్కడ వదిలేసి ఎక్కడ ఆదాయం ఉందో అక్కడ ట్రాన్స్ఫర్లు మొత్తం కూడా ఆపేసినట్టుగా కనబడతా ఉంది. అన్న ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానన్న, ఇక్కడ దేవాలయ ఎండోమెంట్ చట్టాలు అని చెప్పేసి మనము పేపర్లో చూడడానికి చదువుకోవడానికే తప్పించి దేవాదాయ ధర్మాదాయ శాఖ దేన్ని కూడా కరెక్ట్గా నిర్వర్తిస్తుందని చెప్పేసి ఏడ కనబడతలేదన్న. విషయం ఎందుకు ఇలా అంటున్నారని కూడా మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు. విషయం ఏంటిదంటనా, ఈ యొక్క ఏసీగా ఉన్న ఇప్పుడు ఈవోగా ఉన్న డీసీగా ఉన్న అన్యాయక్రాంతంగా ఈమె చేసే యొక్క అవకతవకల గురించి అన్ని రిపోర్ట్ కాపీను ఆర్జేసీ గారు అన్న వారికి అన్ని చూపెట్టాను. ఏడీసీ గారు శ్రీనివాస్ గారు ఉంటారు, వారికి అన్నీ చెప్పాను. వారు అందుబాటులోకి రాకుంటే వారికి వాట్సాప్ ద్వారా కూడా వివరాలు పంపాను. కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా వివరాలు పంపాను, డీటెయిల్ వివరాలు చేశాను. ఇంకొక విషయం ఏంటిదంటన్నా, ఈ యొక్క దేవాలయంలో అన్యమతస్తులు క్రిస్టియన్ అయి ఉండి కూడా ఈ మధ్యలో జాయిన్ చేసిండ్రు. ఆమె వారి మీద చర్యలు తీసుకోమన్నా ఇదే ఆఫీసులో ఉన్న ఈ అధికారి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అన్యమతస్తులుగా ఉన్నారు. ఓకే ఓకే అయితే ఇంత జరుగుతున్నా కంటే కాకతీయుల కాలం నుంచి కూడా ఈ యొక్క హన్మకొండ కానీ వరంగల్ కానీ చాలా చరిత్రాత్మకమైన దేవాలయాలు, చాలా పురాతనమైన దేవాలయాలు. ఈ పురాతన దేవాలయాలు అన్నీ కూడా అర్చకుల చేతిలో ఉన్నాయి. అర్చకులు నిర్వహించడం లోపం వల్లనే ఈ ఎండోమెంట్ అధికారి రావడము, తర్వాత రకరకాలుగా వ్యవస్థ కూడా అంతా మారిపోయింది. ఇప్పటికి కూడా మీరు చెప్తుంటే మీరు చూడ 1000 స్తంభాల గుడి గతంలో అంటే అది శిథిల వ్యవస్థలో లేనప్పుడు పునర్నిర్మాణం చేశారు కదా, అప్పుడు చాలా బాగా విరాళజీనటువంటి అవగాహన ఉండేది, చాలామందికి ప్రాచుర్యం ఉన్నది. ఇవాళ ఆ గుడి నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ పునర్నిర్మాణంలో ప్రచారం లేదు. తర్వాత అన్యాక్రాంతం ఏదైతే వరంగల్ కోటలో చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. అలాగే ప్రతి దేవాలయం కూడా చరిత్ర గల దేవాలయాలు కూడా ఈ భూములంతా అన్యాక్రాంతం అవుతుంటే మళ్ళీ లోకల్ వాళ్ళు కానీ హిందూ సంస్థలు కానీ మరి స్పందించే విధంగా స్పందించట్లేదా, లేదంటే ఎక్కడ ఈ గ్యాప్ ఏర్పడుతూ ఉంది? ఇక్కడ ఈ అధికారు వచ్చేసి కింది స్థాయి వ్యవస్థ నుంచి ఉన్నత స్థాయి రాజకీయ వ్యవస్థ అందరికీ ఆమె వచ్చేసి చాలా సుపరిచితంగా ఉంటుంది, స్నేహభావంతో ఉంటుంది, చాలా సౌమ్యంగా కనబడుతూ ఉంటుంది. అని ఒక నిశ్శబ్దము అణుబాంబులాగా ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందో ఈమె యొక్క సౌమ్యము ఈమె అక్రమార్జనకు పునాదిలా ఉంది. ఎవరి దగ్గర కాంట్రవర్సీ కనబడదన్న, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా కాంట్రవర్సీ కనబడదు. ఆ కాంట్రవర్సీ కనబడని ఈ వెనకాల ఉండేదే ఈ కబ్జా. ఈ యొక్క దేవాలయం యొక్క సంబంధించిన ధూపనీప నైవేద్యాల అంశంలే కావచ్చు, దేవాలయ నిర్వహణలే కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ రకమైన కార్యాచరణ జరిగినా ఈమెకు అందాల్సింది ఈమెకు అందుతుంది, వారిని ఎక్కడ చూడా అక్కడ చూస్తుంది ఈ పరిస్థితి. అంతెందుకన్నా ఇప్పుడు అసన్పర్తిలో వచ్చేసి బోడగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుందన్న, 57 ఎకరాల దేవస్థానం, పెద్ద గుట్ట, 10 సంవత్సరాలు. ఇప్పుడు వీరు వచ్చేసి 14 సంవత్సరాలు అన్న దేవాలయం భూములను సంరక్షించడం కోసమే కదా ఈమె అధికారికి ఇక్కడికి వచ్చి కూర్చున్నది. 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది మైనింగ్ జరగబట్టి.
కొన్ని లక్షల విలువ చేసే ఒక స్టోన్ను మొత్తం పగలగొడుతూ ఉన్నారు. గుట్ట కాకతీయుల కాలం అన్న చరిత్ర కలిగింది. మరి ఎండోమెంట్ ల్యాండ్లో మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మైనింగ్ అది ఇప్పుడు 2 శాఖలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎండోమెంట్ శాఖ అనేటువంటిది దేవాలయ భూమి కబ్జా అయితే ఈ శాఖ వాళ్ళు రావాలి. మైనింగ్ చేస్తున్నప్పుడు మైనింగ్ వాళ్ళకు కూడా సపరేట్ శాఖ ఉంది కదా. వాళ్ళు ఇక్కడ మైనింగ్ శాఖ నుంచి సంబంధించి కలెక్టర్లు 4 కలెక్టర్లు మేము కంప్లైంట్ చేసినప్పుడు 4 కలెక్టర్లు ఈ యొక్క మైనింగ్ వ్యవస్థను ఆపాలి అని చెప్పేసి పలు సందర్భాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్న. ఇక్కడ విషయం ఏంటిది? భూమి పడదన్న ఎండోమెంట్ది. మరి ఇంటోడే వాడు వస్తలేడు. ఓకే, నా భూమి అని వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇంటోడే వస్తలేడు. వాళ్ళకి ఏముంటుంది? ఆపమని అంటది. ఎవరు చేయాలన్న క్లైము? నేను చేస్తే భక్తుడిగా ఎంతవరకు మనం చేయగలుగుతాను. నా భూమిలో నా దేవాలయం భూమిలో మీరేంద్రాబాయ్ అని చెప్పేసి ఒకసారి అటు మొఖాన పోతే కదా. వాళ్ళు చూసే 100 ఫీట్ల లోతు కొట్టేసినట్టున్నారు కదా. అవునన్న, మీరు వీడియోలో చూపిస్తుంటే ఒక 100 ఫీట్ల లోతు మైనింగ్ అయింది. మొత్తం 57 ఎకరాలలో గుడి మాత్రమే వదిలేసి సుమారు 50 ఎకరాలన్నీ కూడా మొత్తం రాయి పగలు కొట్టేసి వీళ్ళంతా క్రషర్కి దానికి వాడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు చెప్పండి. తెలిసి ఇంకో 6 నెలలు అయితే ఆ గుడి కూడా ఉండదన్న. ఆ చరిత్ర కానవాళ్ళు ఉండవు. నాకు తెలిసి ఆ పరమాత్ముడు కరెక్ట్గా అతను కనుక పూనుకొని ఉంటే ఆ పాపం మొత్తం వీళ్ళకే ఖచ్చితంగా తగులుతుంది. దేవుడు కర్ణించిన అర్చకుడు కర్ణించిన శాస్త్రం ఉన్నట్టు కాబట్టి ఈ అధికారి దుర్వినియోగంతో దేవాలయ భూములన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. అధికారులు కరెక్ట్ స్పందిస్తున్నారన్న. ఏ అధికారులు స్పందిస్తారు? ఎండోమెంట్ కాదు, ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థలో ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఆర్ఎన్బి వ్యవస్థలో కావచ్చు, మిగతా ఈ అధికారులు కరెక్టే స్పందిస్తున్నారు. కానీ దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన వ్యవస్థ ఎవరు అంటే మళ్ళీ ఎండోమెంట్. వీళ్ళు నిర్వీర్యంలో ఉన్నారు. వీళ్ళు ఆ ముఖాన చూడరు. సేమ్ సిచ్యువేషన్ మీకు ఒకటి చెప్తా. యాదగిరిగుట్టలో ఒక 27 ధర్మసత్రాలు ఉండేవి. ధర్మసత్రాలు ఏమిటి? భక్తులు వచ్చినప్పుడు సేవ చేయడానికి భక్తుల చేత కట్టించినటువంటి ధర్మసత్రాలు. ఎండోమెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఒక గెజిట్ ఇష్యూ చేసి ఈ ధర్మసత్రాలన్నీ కూడా ఎండోమెంట్ తీసుకుంది. అప్పుడు కొన్ని సత్రాలు ఏవైతే మెయిన్ రోడ్లో ఉన్న వాల్యూ గల సత్రాలు గెజిట్లో ఎంటర్ కాలేదు. తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఇది మాది అని చెప్పి పోరాడారు. ఇక్కడ ఎండోమెంట్ నిర్లక్ష్యం గురించి మాట్లాడితే చెప్తున్నా. ఇప్పటికి కూడా ఒక అధికారి అంటే ఒక పార్టీని అడ్డం పెట్టుకొని దాని వెనకాల మొత్తం కబ్జా. అంటే మీరు చూడండి, ఇక్కడ ఒక గెజిట్ ఇష్యూ అయినటువంటి దాంట్లో ధర్మసత్రాలు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటి మేము పోరాడి ఏదైతే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి హిందూ సంస్థలు పోరాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది దగ్గరుండి. ఇది వాళ్ళు ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు ఇచ్చారు, వచ్చి ఇచ్చేసేమో వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చారు. కానీ ఇది మాది అని చెప్పి ఇంతవరకు కూడా ఏ అధికారం రాలేదు. ఇప్పటికి కోర్టులో నడుస్తాం. ఇలాంటి దుస్థితిలో మన ఎండోమెంట్ వ్యవస్థ ఉంది. ఒక వరంగలే కాదు, చూసుకుంటే రాష్ట్రం అంతా ఇట్లాగే కనబడుతూ ఉంది. మీరు చాలా అమూల్యమైన విషయాలు తెలియపరిచారు మన వరంగల్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి. అయితే మన కార్యాచరణ, రాబోయే కార్యాచరణ ఎట్లా ఉంటుంది దాని గురించి వివరించండి అన్న. ఇప్పుడు దాదాపు వచ్చేసి అన్ని అంశాలు వచ్చేసి నేను సోషల్ మీడియా వేదిక మీద మరియు సామాజిక పరంగా అధికార పరంగా అందరి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్న. మంత్రి గారి దృష్టి దాకా కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. అన్ని వేదికల నుంచి కూడా మేము ట్యాక్స్ చేయడం జరుగుతుంది. కొద్దిగా మా యొక్క దేవాలయ వ్యవస్థలలో ఇప్పుడు మంత్రిగా ఉన్నవారు మా వరంగల్ వాసి గారు, పద్మశాలి ముద్దుబిడ్డ. ఒకవేళ కులం వైజ్గా చెప్తే నేను కూడా పద్మశాలే. అలాంటి మహాతల్లి దేవాలయాల విషయం మీద మాత్రం కొద్దిగా మంచి కార్యాచరణ చేస్తున్నారని చెప్పేసి నేను వింటున్నాను. కాబట్టి కొద్దిగా ఈ యొక్క వరంగల్లో ఉన్న యొక్క పరిపాలనా విభాగానికి పూర్తి స్థాయిలో అధికారులను నియమించాలి. అలాగే ఈ యొక్క ఎకరం 33 గుంటల దేవస్థానం భూమిని ఒక అధికారి ఆ విధంగా దుర్వినియోగం చేయడం వల్ల మిగతా దుర్వినియోగం చేసే వాళ్లకు సాకుగా మారుతుంది. ఈమె పని చెయ్యదు, ఇంకోరిని చేయనీయదు. ఈమె నెక్కొండలో అదే పరిస్థితి ఉంది. నెక్కొండలో వచ్చేసన్న 4.5 ఎకరాల దేవస్థానం భూమి దేవుడు వెనక్కుంటాడు, చర్చి కట్టేస్తారు. ప్రధాన రోడ్డు మీద వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసేసి ఈ యొక్క చర్చి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు రెంట్లకు ఇచ్చి, అన్యక్రాంతం చేసి మరి దానికి సంబంధించిన రికార్డు డేటా అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నవి.
వీరు ఏమి లేదు, వీరికి కావాల్సింది ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ ఏ దేవాలయాన్ని ఇప్పుడు 14-16 సంవత్సరాల నుంచి వీరు సేవలు చేసినా కూడా అవి అన్యాక్రాంతమైనవే తప్పించి ఈమెకు జీతమే దండగా నాకు తెలిసి. కాబట్టి అమ్మ, మీరు కొద్దిగా చర్యలు తీసుకున్న ఆ యొక్క దేవాలయం భూమిని వీరి ద్వారా స్వాధీనం చేస్తే మిగతా అక్రమార్కులలో కూడా కొద్దిగా గుబులు జరిగేసి దేవాలయానికి తిరిగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది సహకరిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అట్లాగే ఒకవేళ ప్రభుత్వం కూడా దీని మీద కదలి రాకున్నా భవిష్యత్తులో ఇదే డీసీ ఆఫీస్ కాడ మేము పెద్ద ముట్టడి చేస్తాం. ఈ యొక్క సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేదాకా మేము ఎక్కడ దాకైనా వెళ్తామన్నా, అది కోర్టు పరిమితులను మించి ఉంటే కోర్టు పరిమితుల మించి వెళ్తాం, లేదు కోర్టు వ్యవస్థ నుంచి చేయాల్సి వస్తే కోర్టు వ్యవస్థ నుంచి చేస్తాం, అధికార వ్యవస్థ నుంచి చేయాల్సి అధికార వ్యవస్థ చేస్తాం, ప్రజలను మేజర్గా జాగృతం చేస్తామన్న. ఈ అధికారుల విషయాలలో మేము ఈ విధంగా తిరుగుతూ ఉన్నా, ఇన్ని రకాలు చేస్తున్నా, మాకు ఈ విధమైన ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వీళ్ళు బయటికి తెలవట్లేదు. కాబట్టి ఈ అన్యాక్రాంతాలు వీళ్ళకి ఆగుతలేవు. కాబట్టి మేము సొసైటీలో వీళ్ళ అన్యాక్రాంతాలను మేము బయట తెలియజేస్తాం. ప్రతి ఒక్క దేవాలయం భక్తునికి వీళ్ళు చేస్తున్న అన్యాయం గురించి ఖచ్చితంగా కూర్చొని మరీ మేము వివరిస్తాము. లా అండ్ ఆర్డర్ సమస్య ఖచ్చితంగా వస్తుంది. దానికి అధికార వ్యవస్థ ముందుగానే మేల్కొని దాని మీద పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం. చాలా సంతోషం అండి. మన మండల్ భూపాల్ గారు మన వరంగల్ సంబంధించినటువంటి చాలా విషయాలు మనతో చర్చించడం జరిగింది. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో ప్రభుత్వాలు మరియు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. ఈ వేదిక ద్వారా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని మేము తెలియపరుస్తూ, ఇది ఇప్పటివరకు మనము చర్చించిన విషయము. ఏదైతే మండల భూపాల్ గారు మనతో ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల విషయంలో, అధికార దుర్వినియోగం విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. నమస్తే అండి.